వైసీపీ స్టిక్కర్ల ప్రభుత్వం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న నిధులతో జరుగుతున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోటోలు వేసుకుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతం కోసం పర్యటిస్తున్న పురంధరేశ్వరి విశాఖలోని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లోపు భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేసి పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలిసినటువంటి విషయమే. ఋషికొండ కావచ్చు, భీమిలి కావచ్చు, సిరిపురం కావచ్చు, మరి విజయసాయిరెడ్డి గారి కుమార్తెకి ఏ విధంగా అప్పనంగా భూమినిచ్చారో కూడా తర్వాత అందరూ గళం విప్పితే ఏదో ఇంతో అంతో ఏదో అరాకొరాగా డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఋషికొండ ఏమైందండి, బోడికొండ అయిపోయింది. అక్కడ ఓటర్ లిస్టులో పేర్లు తీసివేయడం. విష్ణుకుమార్ రాజు గారు ఒక్క నియోజకవర్గంలో 2,70,000 మంది ఓటర్లు ఉంటే 61,000 మంది ఓటర్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు లిస్టులో ఉన్నాయి. అవన్నీ కూడా మేము తీసుకుని వెళ్ళి, అది మాత్రమే కాకుండా తిరుపతిలో మా అనుభవం, ఫేక్ ఓటర్ ఐడీస్ని డౌన్లోడ్ చేసి, ఆ ప్యానెల్స్ని డౌన్లోడ్ చేసి వారికి కావాల్సినటువంటి వారి బొమ్మలు అతికిచ్చి తీసుకుని వెళ్ళి దొంగ ఓట్లు వేయించడం. ఇవన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారికి మేము ఫిర్యాదు చేసాం. రుజువులు కూడా వారికి ఇచ్చి రావడం జరిగింది.